ఇందాక అన్నట్టు మనువాదం అన్నారు, రాజ్యాంగం అన్నారు. మనువాదంలో ఉంది, రాజ్యాంగంలో లేదంటారా? రాజ్యాంగంలో ఉంది, మనువాదంలో లేదంటారా? మీరు దేనికి ప్రోత్సాహం ఇస్తారు, మనువాదమా రాజ్యాంగమా? నాకు ఈ మనువాదాన్ని గురించినటువంటి చాలా స్థిరమైన అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఏంటంటే అది చాలా కాంట్రవర్సీస్తోని ఇవాళ సమాజంలో ప్రచారం జరుగుతున్నది. ఇవాళ మీరు భారతంలో ఇలా ఉంది కదా అని ఎన్టీ రామారావు సినిమాలు చూసిన వాడు భారతాన్ని గురించి చెబుతూ ఉంటాడు. కానీ సంస్కృత భారతంలో ఏముంది, అదంతా కలిపితే 1,00,000 శ్లోకాలు. దాన్ని తీసుకొచ్చి ఆంధ్ర మహాభారతంలోకి తీసుకొచ్చేసరికి ఎంత అయింది, 1,00,000 బదులు ఇదొక 2-2.5 లక్షలకు మారిపోయి ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి సినిమాలు తీసేసరికి సినిమా ఆడాలి, డబ్బు రావాలి అంటే ఇప్పుడు బాహుబలి సినిమాలో చూపించిన సీన్లన్నీ కరెక్టేనా? పైనుంచి నీళ్లు కిందికి గారుతుంటే ఆ దారను పట్టుకొని పైకి ఎక్కుతాడు. ఈజ్ ఇట్ పాసిబుల్? నో పాసిబుల్. ఇప్పుడు ఒక సినిమా తీయాలి, లేదా ఒక పెద్ద పర్వతం మీద నుంచి కిందికి దూకుతాడు, లేదా కింది నుంచి పర్వతం మీదకి దూకుతాడు. ఇవన్నీ ఏంటంటే కమర్షియల్ అనే సినిమా అనేది ఒక కమర్షియల్ విభాగం కదా, అది ఎంటర్టైన్మెంట్ కోసం తీసింది. కానీ అది నిజమని భ్రమించి దాని మీద బేస్ అయ్యి ఈ కుల అభిమానాలు, దురభిమానాలు పెంచుకునే మేధావులు చాలామంది ఉన్నారు. అది సినిమా ఏంటంటే సక్సెస్ అవ్వాలంటే దానికి కొంచెం మసాలా వేయక తప్పదు. వీర శృంగార భయ రౌద్ర విస్మయాది నవరసాలు అందులో మనం పండించవలసిందే. దానిని పట్టుకొని అందులో అలా ఉంది, ఇట్లా జరిగింది అని అంటే అది పొరపాటు అనమాట. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఆ విషయం, ఇవాళ అట్లాగే మనుస్మృతి గురించి, మనుస్మృతి మాత్రమే కాదండి, స్మృతి అనేది చాలా గొప్ప గౌరవప్రదమైనటువంటి విషయం. స్మృతి అంటే ఏంటంటే స్మృతి పదంలో ఉన్నటువంటి విషయాలని గ్రంథస్థం చేయటం. స్మృతి అంటే జ్ఞాపకాలని. ఒకప్పుడు మరి మనకి లిపి లేదు కదా, అందువల్ల చట్టాలు దేని మీద రాసేవాళ్ళు మీకు తెలుసు. దేని మీద రాసేవాళ్ళు? రాళ్ల మీద రాసేవాళ్ళు. రాళ్ల మీద రాసిన తర్వాత తాటాకుల మీద రాసేవాళ్ళు, తర్వాత పుస్తకాల మీద రాయటం వగైరా జరిగింది. ఈవెన్ అట్లాగే వేదాలు కూడా అపౌరుషేయాలు. అవి లిఖితంగా లేవు. అవి అక్కడక్కడక్కడ ప్రభవించినటువంటి విజ్ఞానాల పోగు. వాటినన్నిటినీ విభాజన చేసి వ్యాసుడు 4 కింద వర్గీకరించాడని అంటారు. అట్లాగే ఈ మనుస్మృతి అనేది ఇవాళ మనం ఐపీసీ అని చదువుతున్నాం. ఐపీసీ ఎవరు రాశారు చెప్పండి చూద్దాం. ఎవరు రాశారు? బ్రిటిష్ చట్టాల నుంచి తీసుకొచ్చినారు. మీ ప్రభుత్వం పేరు చెప్తున్నారంటే లేఖకుడి పేరు చెప్పరే? మనువాదం అని మనువు రాశాడు అని మీరు అంటున్నాం కదా. ఐపీసీ ఎవరు రాశారు? సిపిసి ఎవరు రాశారు? ఇట్లా ఏంటంటే ఒక ప్రభువు గనుక దాన్ని చట్టంగా అంగీకరించకపోతే ఎవరు రాస్తే ఏం పోయింది, చెత్తకాగితం అన్నట్టే. అందువల్ల అది స్మృతిగా వెలుగొందింది అంటేనేమో ప్రభువులు దాన్ని అమలుపరిచినట్లే లెక్క. మరి వేల సంవత్సరాల పరిణామ క్రమంలో అప్పుడుండే వనరులు, అప్పుడుండే వస్తువులు, జీవన విధానాన్ని బట్టి దానికి తగినటువంటి, ఇప్పుడు ఈరోజు మనం ఇవాళ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ చూస్తున్నాం. దీనికి సంబంధించిన చట్టం 200 ఏళ్ల క్రితం ఉంటుందా? ఉండదు. అట్లాగే అందువల్ల చట్టం అనేది, సమాజం అనేది ఎప్పటికప్పటికి డైనమిక్ మారుతూ ఉంటుంది. సమాజాన్ని కట్టుబాటు చేయడానికి చట్టాలు కూడా మారుతూ ఉంటాయి. ఈ మనుస్మృతి అన్నారే, అట్లాగే ఇవాళ మనం రాసుకున్నటువంటి చట్టాలన్నిటికీ మూలాలు ఎక్కడున్నాయనుకుంటున్నారు? మనుస్మృతి, పరాశర స్మృతి, యాజ్ఞవల్క స్మృతి. ఇట్లా ఏంటంటే ఈ అప్పటి మునులు, ఆ మునులకి స్వార్థం, ఈ కులతత్వం లేదు. అసలు కులాలే లేవు నా మొహం. అప్పుడు కులాలు ఎక్కడ చచ్చినాయి? ఓన్లీ 4 వర్ణాలే ఉన్నాయి. ఈ కులతత్వం, కులగజ్జి, కుల పిచ్చి అనేది అప్పట్లో లేదు నిజానికి. మునులు పైగా వాళ్ళకి అంతకన్నా ఏమీ అవసరం లే, వాళ్ళతోటి రాయించుకున్నారు, అమలు పరుస్తున్నారు. కానీ వచ్చిన తేడా ఎక్కడ అంటే, వాళ్ళు ఏ భాషలో రాశారు తెలుసా మనకి? ఎందులో రాసి ఉంటారు? సంస్కృతం. ఇప్పుడు సంస్కృతంలో మనుస్మృతి ఎవరి దగ్గర ఉందా? లేదు. ఉంటే వీళ్ళు ఏమైనా చదవడం వచ్చిన వాళ్ళ మాట్లాడుతాం. ఇది ఏంటంటే విజయవాడ ఏలూరు కాలం ఉంటుంది కదా,
ఆ కాలం పేమెంట్ల మీద పెట్టుకొని అమ్ముతుంటారు మనసు. అట్లాంటిది ఒకడు కొనుక్కురావడం, అందులో ఉంది చూసేవా పేజీలో ఉందని ఒకడు వాదిస్తూ ఉంటాడు. ఏం చెప్తారు వారికి? ఇవన్నీ ఏంటంటే ప్రక్షిప్తాలు అంటారు. ఇవాళ దురదృష్టవశాత్తు ఏంటంటే అంబేద్కర్ గారు అట్టన్నాడు ఇట్టన్నాడు, ఇవన్నీ కూడా కల్పితాలే. అంబేద్కర్ భావజాలం ఇది కాదు నిజానికి. అంబేద్కర్ భార్య స్వయంగా ఒక బ్రాహ్మణ స్త్రీ, రెండో భార్య. ఆయన భారతీయతకి తక్కువ వ్యతిరేకంగా ఉంది కాబట్టి బౌద్ధిజం తీసుకుంటా అన్నాడు. అది కూడా భారతదేశంలో పుట్టిన మతం. ఆయన క్రిస్టియానిటీ తీసుకున్నాడా ఏంటి, ఇస్లాం తీసుకున్నాడా? వాళ్ళ పట్ల ఆయనకి సానుభూతి కూడా లేదు. క్రిస్టియానిటీ ఉన్నో ఇస్లాం మధ్య అసలు పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత ఇక్కడ ఇంకా ముస్లిమ్స్ ఎందుకన్నాడు. అట్లాగే ఏంటంటే ఆయన కమ్యూనిజాన్ని లైక్ చేశాడా? కమ్యూనిజానికి భారతదేశంలో స్థానమే లేదన్నాడు. ఇప్పుడు మీకు ఏది లాభదాయకంగా ఉంటే ఆ విధానం తీసుకొని మీరు ఎందుకు మాట్లాడుతున్నారో, కొంతమంది ఒక మతాన్ని సపోర్ట్ చేసి మరొక మతాన్ని విమర్శించడం కోసం ఆ పేరు తీసి మాట్లాడుతున్నారా? లేకపోతే ఇది లాభసాటిగా ఉంది మనకు లీడర్షిప్ వస్తుంది అనుకొని మాట్లాడుతున్నారా? లేదా అక్కడక్కడ విన్న మాటలన్నీ వాస్తవాలే అని భ్రమించి మాట్లాడుతున్నారా? ఇలా ఉన్నాయి తప్పితే ఇవాళ మనుస్మృతి ఇది అని చెప్పేవన్నీ కూడా మనకి అందులో అనేక ప్రక్షిప్తాలు, అనేక కల్పితాలు ఇవన్నీ ఉంటాయి. కానీ నా అభిప్రాయం ఏంటో తెలుసా? మనువు ఈనాటి ఎస్సీ ఎస్టీ బీసీలకి నేనంటా కదా అంటే సాక్షాత్తు దేవుడే అవ్వాలి. నిజానికి వాళ్ళకి దేవుడు ఎవరవ్వాలో తెలుసని, మనువు ఈ మాల మాదిగ ఎరుకల యానాది డెక్కల వగైరా కులాలు ఉన్నాయి కదా, వీళ్ళందరికీ ఆయన సాక్షాత్తు భగవంతుడితో సమానం అవ్వాలి. ఎందుకు అవ్వాలి సార్ అంటారు? ఎందుకు అవ్వాలి అంటే ఆయన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అన్నాడు, 4 అన్నాడు. శూద్రులు తప్పు చేస్తే ఏది పై వాళ్ళ పట్ల కొరడా దెబ్బలు వేశాడు, పై అమ్మాయిని రేపు చేస్తే లేదా అమ్మాయిని లాక్కుపోతే. అది ఎందుకు పెడతారు అంటేనేమో బ్రాహ్మణులు అంటేనేమో 1% కూడా ఉండరు. వాడు డబ్బు ఏది వద్దనుకొని వాడు త్యాగం చేసి బతికే వాళ్ళల్లో వాడే ఆ రోజుల్లో బ్రాహ్మడు, ఇప్పుడు కాదు కానీ 1% కూడా ఉండరు. మరి వైశ్యులు అంటేనేమో వ్యవసాయం వ్యాపారం ఉన్నవాళ్ళు 10-15% ఉంటారు. మొత్తం 80% వీళ్ళే. అంటే బలమైన కమ్యూనిటీ. అందువల్ల ఏంటంటే పై వాళ్ళ అమ్మాయిని లాక్కోవటం, వాళ్ళ ఆస్తులు లాక్కోవటం, వాళ్ళని హింసించటము వీళ్ళకి పర్మిషన్ కానీ ఉంటే ఆ పై వాళ్ళు అసలు బతకలేరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి. అంటే వాళ్ళ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టలేదా అంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు. అందువల్ల పెడితే కూడా తప్పు లేదు. కానీ అసలు మిమ్మల్ని అస్పృశ్యులని లేకపోతే మరొకటని ఎవరన్నారు? ఆ తర్వాత జరిగిన సంఘటనలో జరిగినవి తప్పితే ఏది రాజ్యాధికార సాధన తంత్రంలో భాగంగా మానవ సమూహాలు ఒకరినొకరు చంపుకొని లక్షల సార్లు చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి మళ్ళీ కలిసి మళ్ళీ విడిపోయి, ఈ నేపథ్యంలో ఏంటంటే గెలిచిన వాడు ఒక రాజ్యం ఏర్పాటు చేసుకొని ఇది నా కులం అంటాడు. అందువల్ల ఇన్ని కులాలు ఏర్పడ్డాయి. అంతే తప్పితే వృత్తిని బట్టి కులం వచ్చింది అనే కమ్యూనిస్టు వాదన ఎంత మాత్రం కరెక్ట్ కాదు. భారతదేశంలో 7,500 కులాలు ఉన్నాయి. 7,500 వృత్తుల పేర్లు చెప్పమని చూద్దాం. అందువల్ల ఏంటంటే అది తప్పు. పైగా ఆ వృత్తిని ఎందుకు ఎంచుకుంటారు? ఎవరైనా అధిక సంఖ్యాకులైన ప్రజలు ఒక నిమ్మన వృత్తిని ఎందుకు ఎంచుకుంటారు? లాభసాటనా లేదా గౌరవప్రదమైన? ఏది కాదు. యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఏంటంటే ఇప్పట్లాగా న్యాయం ధర్మం ఉండదు కదా, దొరికిన కాడికి చంపుతారు. అటు ఇక్కడ చెట్టుకోకూడదు పుట్టకోకూడదు బారిపోయి అక్కడక్కడ తలదాచుకుంటారు. కొంతకాలానికి ఉద్రిక్తలు తగ్గిన తర్వాత లేదా ఈ రాజు కూడా మారిపోయిన తర్వాత నీ బాంచిన కాలు మొక్కుతా అంటే చిన్న చిన్న పనులు, ఇగో గొడ్ల దగ్గర పేడది లేకపోతే బట్టలు ఉతుకు, చిన్న చిన్న పనులు చేసుకొని బ్రతకనిస్తారు. వాళ్ళతో పాటు సమానంగా కూర్చుంటానంటే కూర్చొనిడు గెలిచినవాడు బ్రాహ్మణులు మమ్మల్ని గుడికి రాని లేదే అంటాడు ఇంకొకడు. మీరు కూడా గుడికి వచ్చి బ్రాహ్మడి కాళ్ళు మొక్కి ఆ పళ్ళెంలో డబ్బులు వేస్తానంటే ఆయనకి ఏమన్నా చేదా? ఎందుకు వద్దంటాడు అంటే గుడి ఆయన బాబు సుత్తా, అది రాజుగారిది. ఆయన మీద పోరాడి నువ్వు ఓడిపోయి నిన్నేమో వెంటబడి ఆయనేమో చంపి నిన్ను అవమానించాడు. నిన్ను గుళ్ళోకి పిలిచి అధికార ప్రాప్తిరస్తు, ధనదాన సమృద్ధిరస్తు, విజయోస్తు అని దీవించాడు అనుకో, ఈ బ్రాహ్మడు ఈ బగలదా? బ్రాహ్మడు సొత్తా గుడి, అది రాజుగారిది. ఈడెవడు రావద్దు రా అంటానికి. ఇప్పుడే ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, ఎమ్మెల్యే పూజ జరుగుతుంటే నువ్వు నేను పోతే ముందు లోపల రాణిస్తారా?
సింపుల్ అనమాట. ఇప్పుడు ఎందుకు మీ దగ్గర ఓడిపోయిన ఎమ్మెల్యే ఉన్నాడు, గెలిచినవాడు ఇంకొకడు ఉన్నాడు, మంత్రి అయ్యాడు. ఈ ఓడిపోయిన ఎమ్మెల్యేని నువ్వు పిలిచి సన్మానం చేసే ధైర్యం ఉంటుందా నీకు? ఉండదు. ఎందుకనంటే అంతే తప్పితే ఎవరైనా వచ్చి దండం పెట్టి డబ్బులు వేస్తానంటే ఎందుకు వద్దనుకుంటారు? కానీ అందువల్ల ఏంటంటే ఈ చాలా తప్పు ప్రచారాలు, దీని వెనక మతాల యొక్క దురుద్దేశాలు ఇమిడి దుష్ప్రచారం చేసి అనవసరంగా సమాజాన్ని చిన్న భిన్నం చేస్తున్నారు. వాస్తవానికి ఏంటంటే ఇవాళ మాల మదిగలు కానివ్వండి, వీళ్ళంతా ఏంటంటే ఈ భారతదేశ భూమిపుత్రులు. ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పాలకులు, ప్రజలు కూడా వాళ్ళే. వాళ్ళ నుంచి విడిపడి అనేక రకాల కులాలు ఆ తర్వాత ఏర్పడ్డాయి తప్పితే ఇవన్నీ కులాలే. బ్రాహ్మణులు కులమే, అంతేగాని జాతి కాదు. ఇవాళ 1000 మంది బ్రాహ్మణులు ఒక చోట చేరిస్తే అందరూ ఒకలాగా ఉంటారా? ఒక నల్లగా ఉంటాడు, ఒకడు పొట్టుకుంటాడు, ఒకడు పొడుగు. కారణం ఏంటంటే ఇది ఒక జాతి కాదు. జాతి అయితే అందరూ ఒకలా ఉండాలి. ఇవాళ జర్మన్ షెఫర్డ్ కుక్కలను ఒక చోట పెట్టామనుకో అన్నీ ఒక జాతిలోనే ఒకలాగా ఉంటాయి. ఇవాళ మీకు కోయ వాళ్ళని చూస్తే నేనైతే గుర్తుపట్టగలను ఇతను కోయ వ్యక్తి అని. నా చిన్నప్పుడంతా కోయగూడల్లో ఉన్నా కదా. అట్లాగే కొంతవరకు లంబాడాలను చూసినా గుర్తుపట్టవచ్చు. ఇది ఇక్కడ జాతి కాదు. అట్లాగే కోయ వాళ్ళు ఒక జాతి. అట్లాగే మీరు హిమాచల్ ప్రదేశ్ వగైరా పర్వత ప్రాంతాలకు పోయారంటే ఆ డోగ్రాలు వాళ్ళు ఒక జాతి. వాళ్ళు పొట్టిగా ఉండటం, కళ్ళు తీరు మొహాలు గుండ్రంగా ఉండటం, ఇట్లా అవి జాతులంటే. కానీ కులాలు అనేవి జాతులు కాదు. అవసరార్థం ఇవాళ పొలిటికల్ పార్టీస్ ఇవాళ ఏమవుతుంది, ఈ పార్టీలోంచి ఆ పార్టీకి, ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి జంప్ అయినట్టు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ ఒక కులం నుంచి ఒక కులంలోకి జంప్ అయిన బాబతం. అందువల్ల ఇవాళ మనువు ఆయన సొంతానికి ఏదో చేసి అందరినీ వివక్ష చేసేసి ఆయన చెప్తే రాజు అనుసరించకపోతే ఏం లాభం? ఈయన రాసుకుంటే ఇవాళ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు అంటారు. ఎవరు రాస్తే ఏం పోయింది? పార్లమెంట్ ఒప్పుకోకపోతే చట్టం అవుతుంది. అది రాసి అడ్డుకుమే పెట్టుకోవటమే అవుతుంది. ఆయన రాసిన తర్వాత రాజ్యాంగ సభ ఆమోదిస్తే కదా చట్టం అయ్యేది. అందువల్ల ఏంటంటే ఎవరు రాశారనేది ఇంపార్టెంట్ కాదు, ఏ ప్రభుత్వం రాయించుకుంది వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి అవసరమైన విధంగా రాయించుకొని అక్కడ ఉన్న మంత్రివర్గం అంతా ఆమోదిస్తేనే అది చట్టం అవుతుంది. అందువల్ల ఈ కులాల కుమ్ములాటలు పోవాల్సిన అవసరం ఉంది. మీకు ఇంకో మాట చెప్తాను. ఇందాక మనువు దేవుడని అనాలని ఎందుకన్నానో తెలుసా? 4 వర్ణాలు చెప్పాడుగా, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర. అంటే ఇవాళ ఉన్న మాల మాదిగులను కమ్మరెడ్లతో సమానంగా చూశాడా లేదా? అంతేగా మరి కమ్మరెడ్లు శూద్రులే, వీళ్ళు శూద్రులే. బ్రాహ్మణులైతే కాదుగా కమ్మరెడ్లు. మరి వాళ్ళతో సమానంగా చూస్తే ఇంకా ఎందుకయ్యా నీ బాధ? అక్కడ శూద్రుల్ని కొరడా దెబ్బలు కొట్టు అని పుస్తకంలో చదువుకొని వచ్చి మమ్మల్ని కొట్టమన్నాడంటే నేను శూద్రుడని ఎవరన్నారు అసలు? నేను శూద్రుడు అన్నాడు అంటే నేను కమ్మరెడ్లతో సమానంగా చూసినట్టే. ఆ గౌరవం కావాలా, ఇది కావాలా మీకు? అందువల్ల అది చాలా చక్కటి సిస్టము. పైగా ఏంటంటే ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి మారచ్చు. పయ్యోళ్ళు అతి 1% చెప్పాను కదా, 1% ఉంటారు క్షత్రియులు బ్రాహ్మలు. వైశ్యులు అంటే 15 ఉంటారు, మిగతా మొత్తం 88 వీళ్ళే ఉంటారు కదా. వీళ్ళ అమ్మాయిని పై వాళ్ళు చేసుకోవచ్చు అంటే అర్థం ఈ కింద వాళ్ళ ఇంటికి అల్లుడు అవ్వచ్చు. అల్లుడు అంటే బంధుత్వమేనా, ఇంకేమైనా ఉందా? బంధుత్వమే అవుతుంది. కానీ ఇప్పుడు అమెరికా పోతే అమ్మాయి పోతే మనం కూడా వీసా మనకు వస్తుందిగా వీసా. అట్లా అబ్బాయి మాత్రం పైన అమ్మాయిని చేసుకోవడం ద్వారా వెళ్ళొద్దని ఎందుకన్నారంటే అక్కడ ఎక్కడ ఉన్నారు అమ్మాయిలు? ఉన్నదే 1%. ఈ 50 మంది, ఈ 80% ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తే ఇంకా పైన అక్కడ అమ్మాయిలు ఎక్కడ ఉంటారు అసలు? అందువల్ల వీళ్ళకి ఏమన్నారంటే నువ్వు కష్టపడి సాధించి నువ్వు ఏదన్నా కావచ్చు. ఇప్పుడు అట్టంటే మరి మన మునులు దేవతలు అంతా శూద్రులు కాకపోతే ఎవరు? నువ్వు కర్ణుడిని ఏమన్నారు? నువ్వు శూద్రుడివి అన్నారు యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తా అంటే. ఏది విలువజ్య పరీక్షలో దుర్యోధనుడు అంగరాజ్యం ఇచ్చాడు అప్పటికప్పుడే. ఇవ్వగానే ఇప్పుడు నువ్వు క్షత్రియుడివి పార్టిసిపేట్ చేయన్నారు. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే రాజ్యం ఉన్నోడు క్షత్రియుడు, లేనోడు శూద్రుడు. ఇవాళ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శూద్రుడు కూడా ఎక్కువ భాగం ఏంటంటే రాజ్యాలు చేసి లేదా రాజ్యాలు చేసిన కులాల తరఫున పోరాడి ఈ ఓడిపోయి వెనకబడ్డవేయబడ్డవాళ్ళు అధికారం ఆస్తులు అలా కోల్పోయారు తప్పితే ఈ పుట్టుకతో ఎవరు బ్రాహ్మణులేమో జంజాలు వేసుకొని పుట్టడు, లేకపోతేనేమో కమ్మరెడ్లేమో అధికారం వేసుకొని పుట్టడు, ఇంకొకడేమో 1000 ఎకరాలు ల్యాండ్ వేసుకొని పుట్టడు. అంతే కదా, అందరూ ఆదిమ మానవుల్లాగా అడవుల్లో మాంసం పీక్కు తిన్నవాళ్ళే. తర్వాత ఏర్పరచుకునేవి ఇవన్నీ. ఇవాళ ఈ నాగరికత వచ్చిన తర్వాత ఇప్పటికైనా సరే వాటిని పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. అంతేగాని వాటి పేరుతో మనకు లాభసాటిగా ఉంది కాబట్టి కులాలను ఇవాళ ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నది కులాల్ని.
ప్రోత్సహించడం కాదు, కండిషన్ పెడుతున్నది. ప్రతివాడికి పుట్టుకతోనే అంటగడుతున్నది. కానీ చాతుర్వర్ణ వ్యవస్థలు అట్లా లేదే. పుట్టుకతో అందరూ శూద్రులే. తర్వాత నువ్వు వ్యాపారస్తుడు అవుతావా, క్షత్రియుడు అవుతావా, బ్రాహ్మణుడు అవుతావా, నీ ఇష్టం. అది మంచిదా, ఇది మంచిదా? పుట్టుకతోటి అంటగడుతున్నారు. నువ్వు మంగళవాడివి, నువ్వు వడ్డరవాడివి, నువ్వు చాకలవాడివి అని పుట్టుకతోటే రాస్తున్నారు. ఇది తప్పుడు విధానం. దీన్ని విమర్శించే బదులు మనుస్మృతిని విమర్శించడం అనేది వివేకవంతమైన పని అయితే కాదు.